ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి ఎకో వారియర్ జేవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖలోని జ్ఞానాపురం వద్ద గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలో అమలవుతున్న ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు. భూమి మీద ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీదే పడుతుందని హెచ్చరించారు. గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ కె మాణిక్య కుమారి మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. సెయింట్ జోసెఫ్ కళాశాల ఫ్యాకల్టీ ఎన్ నాగరాజు, ఎం పద్మసుందరి, గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్ ప్రెసిడెంట్ కె ప్రీతి, సెక్రటరీ ఎన్ మానస తదితరులు మాట్లాడారు. మా డిపార్ట్మెంట్ తరఫున కాలేజీలో గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్ అనే ఒక క్లబ్ని మేము 2011లో స్థాపించాము. ఈ క్లబ్ పరంగా మేము అనేక రకాలైనటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు మేము చేపడుతున్నాం అన్నమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఈ గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్, ముఖ్యంగా బయాలజీ స్టూడెంట్స్, వాళ్ళతో పాటు నాన్ బయాలజీ స్టూడెంట్స్ కూడా మెంబర్గా జాయిన్ అవుతున్నారు. వాళ్ళ సహాయంతో మేము కాలేజీలోను కాలేజీ బయట కూడా కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా గతంలో మేము సీడ్ బాల్స్ తయారు చేయడము, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు, ప్లాస్టిక్కి వ్యతిరేకంగా ఒక నినాదాలు చేస్తూ ఒకలాంటి ర్యాలీలు చేయడము, అట్లాగే వృక్షాలని పరిరక్షించడము, దాంతోపాటు రాఖీలు, చెట్లకు రాఖీలు కడుతూ ఆ కార్యక్రమాన్ని కూడా చెట్లను పరిరక్షించాలనే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం అన్నమాట. దానిని తెలుగులో ఏమంటారు మేము ఆ రకంగా చేపడుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడంలో కొన్ని కార్యక్రమాలని మేము ఈ నగరంలో ఉన్నటువంటి గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపకులు రత్నం గారితో కూడా మేము జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో అట్లాగే మా క్యాంపస్లోను, మా క్యాంపస్కి అనుబంధంగా కొన్ని అడాప్టెడ్ విలేజెస్ ఉన్నాయి. ఆ అడాప్టెడ్ విలేజెస్ జ్ఞానపురంలోను, అట్లాగే సెబాస్టియన్ కాలనీ, అట్లాగే రామ్మూర్తి పంతులు గారి పేట, ధర్మాపురం కాలనీ, ఇలాంటి కాలనీస్ అన్నిటిలో కూడా మేము అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడాను ఈ శాప్లింగ్స్, చిన్న చిన్న మొక్కల్ని మేము అంటే వాళ్ళ ఇంటి పెరట్లో పెంచుకోవడానికి సరఫరా కూడా చేస్తున్నాము. ఈ మొక్కలన్నింటినీ మేము అటవీ శాఖ ఉద్యానవనం నుంచి మేము సేకరించి మా అడాప్టెడ్ విలేజ్ల్లో ఉన్నటువంటి నివాసితులకి మేము వీటిని సరఫరా కూడా చేస్తున్నాము. అలాగే ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలని చేపడుతూ ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేశాము. అట్లాగే ఎన్వైకేతో అనుసంధానం కలిగి, ఎన్ఎస్ఎస్తో అనుసంధానం కలిగి, బయట ఉన్నటువంటి కొన్ని ఎన్జిఓస్తో కూడా అనుసంధానంతో మేము బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్, అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మొక్కలకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి కూడా చేస్తున్నాము. అలాగే మన నగర పురపాలక సంస్థ జీవీఎంసీతో కలిసి మేము ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాము. మా కళాశాలలో ఒక స్టూడెంట్ ఉంది, తన పేరు ఓఎన్రిలా. తను స్వతహాగా కూడాను కొన్ని వృక్షాలని పరిరక్షించే కార్యక్రమం చేస్తోంది. ఎవరన్నా అయితే మొక్కల్ని కనుక నరికి వేసేటప్పుడు తను తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ చెట్లని నరికి వేయకుండా ఒక డ్రెడ్జర్ సహాయంతో లేదా ట్రాన్స్ప్లాంటర్ మెషిన్ సహాయంతో అధికారులకి చెప్పి ఆ మొక్కని వేళ్లతో సహా తను వర్కర్ చేత తీయించి వేరే అనువైన ప్రదేశంలో నాటిస్తుంది. అట్లా చాలా మొక్కల్ని నరికివేయకుండా ఆమె మొక్కల్ని పరిరక్షించింది. అట్లా మా విద్యార్థుల్లో కొంతమంది ఈ క్లబ్ ద్వారా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పొంది దాన్ని సమాజహితంగా కూడా ఉపయోగిస్తున్నారు.